హలో అండి. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? ఏం లేదండి, విజయవాడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాము. ఈరోజు మా ఇంటికి మేము వచ్చేస్తున్నాము. మా యశ్వంత్ నేను ఇద్దరం వెళ్ళాం కదా, నాన్న కూడా వాళ్ళ ఇంటికి మా ఇంటికి వెళ్ళాడండి, మా ఊరికి. మేమైతే ఇటు మా ఇంటికి వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే మీరు గొర్రెల్ని చూసారు కదా, ఇలా మందలు మందలుగా వచ్చి బస్కి అడ్డంగా నిలబడినాయండి. ఆ వెళ్ళేంత వరకు బస్ డ్రైవర్ బస్ ఆపాడనమాట. పక్క నుంచి చాలా వెళ్ళినాయి, నేను తీయడమే చాలా లేట్ అయిందండి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంతసేపటి నుంచి అవి వెళ్తున్నాయో తెలుసా. నేను ఫోన్ ఓపెన్ చేసి తీసేసరికి చాలా టైం పట్టింది. ఈలోపు అయ్యి చాలా వరకు వెళ్ళిపోయినాయి కూడా. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి 8 అట్లా అయిందండి. ఇంటికి వచ్చి రాగానే ఇంకా పని చేసే ఓపిక అస్సలు లేదండి. అసలే ప్రయాణం చేసి వచ్చాం కదా, అక్కడ పెట్టేసి మేము వస్తూ వస్తూ చేపల కూర తీసుకొచ్చామండి. నేను ఆ రోజు చేపల కూర వండాను అన్నయ్య వాళ్ళ ఇంటికాడ. కూర కూడా తీసుకొచ్చాను మా వారికి మా పిల్లలకి తింటారని. మేము వచ్చేసరికి మా అమ్మాయి అన్నం వండి ఉంచిందండి. ఆ చేపల కూరతోటి ఆ నైట్ తినేసాము. తెల్లవారి పని చేసుకోవచ్చులని చెప్పి ఇంకా పొద్దున్నే ఇలా స్టార్ట్ చేశానండి. ఆ రాత్రి అలా నిద్రపోవడమే కష్టం, ఈ పని అంతా ఇలా వదిలేసి. కానీ చాలా లేట్ అయిపోయింది కదా, అప్పుడు ఉతికినా చాలా టైం అయిపోయింది. ఎలాగో నైట్ ఆరవు కదా, అందుకని ఉదయాన్నే పని మొదలు పెట్టాను. బట్టలు అయితే అవి 4 బకెట్లు అయినాయండి. మేము ఊరికి తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా, వాటితో పాటు ఇవి కూడా అన్నట్టు. మరి ఇన్ని బట్టలు పైన ఆరేసుకోవడం కుదరదు కదండి, అందుకని నేను కొన్ని పైన ఆరేసాను, కొన్ని బట్టలు కింద వరండాలో ఆరేద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. మన ఇంటి దగ్గరికి బొబ్బట్లు ఆయన ఒక ఆయన వచ్చాడు. మా వారు బొబ్బట్లు తీసుకున్నారనమాట. చాలా పెద్ద వయసు అయింది, అయినా కూడా ఈ వయసులో ఆయన అమ్ముతూ ఉన్నాడంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. బ్రతకడానికి చాలామంది ఎన్ని తిప్పలు పడుతున్నారో నాకు ఆ విషయం ఆయన్ని చూసిన తర్వాతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఖాళీగా లేరండి, ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బజారుకి వెళ్ళిన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఏదో ఒకటి మొక్కలో కూరగాయలో అవసరమైతే వేరుశనగ విత్తనాలో ఏదో ఒకటి అమ్ముతూ పని చేసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు బొబ్బట్లు చూసారు కదా, నేను ఇలా పనిచేసుకుంటూ ఉండగానే మా వారు బొబ్బట్లు సమోసాలు తీసుకున్నాడనమాట ఆయన దగ్గర. ఇప్పుడు మీరు చూసినట్లయితే బొబ్బట్లు కొంచెం తీపి తక్కువైందండి, కానీ సైజు విషయానికి వస్తే బాగానే పెద్దగానే ఉన్నాయి. ఇవి కూడా అంతే, సమోసాలు కూడా చాలా చాలా బాగున్నాయి. మరి ఇప్పటికీ మధ్యాహ్నం అయింది. నా పనంతా అయ్యేసరికి మా వారు నా కోసం బొబ్బట్లు తీసుకున్నాడనమాట. అంతేనా, ఏమన్నా చెప్తావా? అంతే, అదొకటేనా, ఇంకేం చెప్పవా? ఇంకేం నువ్వు మాట్లాడుతున్నావుగా, ఇంక నేను మాట్లాడితే ఉంది. ఆయన ఏం మాట్లాడంట, ఏదైనా నేనే మాట్లాడాలంట. ఇలా కాదు కదా పనులు. మన ఇంట్లో పనులు ఇద్దరు భార్యాభర్తలు షేర్ చేసుకోవాలి. ఏ పని చేసినా, వీడియోస్ అయినా సరే, కష్టంలోనూ సుఖంలోనూ అన్నిట్లోనూ భార్యకి తోడుగా భర్త, భర్తకి తోడుగా భార్య ఉంటేనే కదా ఆ సంసారంలో ఒక అర్థం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనుబంధం ముడిపడి ఉంటుంది. అది ఎప్పటికీ బలంగా మారాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి కదా అండి. ఇలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు భార్య కష్టాన్ని అర్థం చేసుకుని భర్తని మనసు తెలుసుకొని భార్య ముందుకెళ్తేనే ఆ సంసారంలో తీపిదనం అనేది ఉంటుంది. ఆ తీపిదనమే బంధం యొక్క విలువ అన్నమాట. మరి ఈ సమోసాలు ఎలా ఉన్నాయో చెప్పనా? సమోసాలు అంతేం బాగాలేదండి, బొబ్బట్లో కొంచెం తీపి తగ్గింది. ఎలాగూ చేస్తున్నారు, ఇంకొంచెం తీపి వేస్తే ఏమయ్యేది చెప్పండి, కొంచెం ఇంకా బాగుండే అన్నమాట. ఆ తీపి కొంచెం తగ్గించడం వల్ల వాటి టేస్ట్ అనేది యావరేజ్గా ఉంది. అలాగే ఏది తక్కువైనా ఏది బాగోదు, దానికి ఫుల్ఫిల్ రావాలంటే అన్నీ పడాల్సిందే, అంతే కదా. ఇంకా నేను ఈరోజు కూరగాయలు తీసుకొచ్చాను. సాయంత్రం ఇప్పటి వరకు
పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా వ్లాగు ఇలా కొనసాగుతూ ఉంటుంది. నేను ఎన్ని రకాల కూరగాయలు తెచ్చానో చూసేయండి మీరు కూడా. మన ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయలు ఎప్పుడు కంటిన్యూగా కావాల్సిందే. ప్రతిరోజు వీటితోటి అవసరం ఉంటుంది మాకు. అందుకని అవి నేను ముందుగా తీసుకొస్తాను. కాకరకాయలు, బీరకాయలు, టమాటాలు, దోసకాయలు, ఇంకా కొత్తగా 2 రకాలు కూడా తీసుకొచ్చాను. క్యాప్సికమ్ బీన్స్ ఎప్పుడు తీసుకురానండి. ఎప్పుడన్నా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటేనే తీసుకొస్తాను. కానీ ఇప్పుడు కూర చేద్దాము, 2 రోజులు 2 కూరలు చేద్దామనేసి క్యాప్సికము బీన్స్ కూడా తీసుకొచ్చానమాట మా అమ్మాయి కోసం. మా అమ్మాయి ఎప్పుడు వండిన కూరలే వండుతావేంటమా అంటూ ఉంటుంది. మరి నాకు వచ్చినాయే కదా వండగలుగుతాను. సరే ఇవి కూడా ట్రై చేద్దామని క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ మొత్తం తీసుకొచ్చాను. చూసారు కదా, కానీ కొన్నే తీసుకొచ్చాను. మరి వంట ఎలా ఉంటుందో చూద్దాము. ఒకసారి వండితేనే కదా దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే మొత్తం ఇలా సర్ది పెట్టేశానండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా పనులన్నీ ఇలా కొనసాగుతూ ఉన్నాయి. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారా? చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ వెళ్ళకపోయినా నేను ఇంతకుముందు బాధపడేదాన్ని. మన ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నాము. ఆ పైన భగవంతుడి దయ. నేను మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మరి మీ సపోర్టు నా ఛానల్కి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. సరేనా? మరి ఉంటానండి. ఇదే నా ఫుల్ డే వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.